హలో బ్రో, మీ పేరు? నవీన్. బ్రో, ఏపీలో ఎన్నికలు అయిపోయినాయి కదా బ్రో, మరి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? వైఎస్ఆర్సీపీ. ఎందుకు వైఎస్ఆర్సీపీ అనుకుంటున్నారు? మంచి పనులు జరిగినాయి కాబట్టి. ఓటింగ్ శాతం ఏపీలో ఎక్కువగా పెరిగింది కదా బ్రో, దానికి దేనికి సంకేతాలు అనుకోవచ్చు? అంటే ప్రభుత్వం మారాలనుకుంటున్నారా వచ్చుకో ప్రజలు? ఉపయోగపడ్డే వాళ్ళు మారాలనుకోరు, ఉపయోగపడిన వాళ్ళు మారాలనుకుంటారు. అంటే 5 yearsలో జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్ చేసింది ఏం లేదు, టీడీపీ వస్తే డెవలప్మెంట్ జరుగుతుందని ఓటింగ్ శాతం పెరిగింది అనుకోవచ్చు కదా దానికి? అదే ఉండదు కదా. ఇప్పుడు మీ ఇంట్లో ఉపయోగం జరిగితే మీరు ఓటేస్తారు, నమ్మారు కాబట్టి. తర్వాత ఓటు ఎవరు వేయరు కదా. అంటే వీళ్ళు కూటమి తరపున 3 పార్టీలు ఒకేసారి వస్తున్నాయి కదా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఏమన్నా? అదే ఉండదు. ఏం లేదండి. అంటే ఈసారి వాళ్ళ సొంత చెల్లెలుగానే అన్నకు ఆపోజిట్ వచ్చింది. ఎవరు వచ్చినా జగనే గెలిచి. జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే అంటే ఆయన ఓన్లీ పథకాలు ఒకటే, పథకాల మీదే ఓన్లీ పథకాలు ఇస్తున్నారు, దాని మీదే డిపెండ్ అయి ఉన్నారు కదా. ఆయన డెవలప్మెంట్ అనేది ఎక్కడా లేదు ఏపీలో అంటున్నారు. ఏపీలో ఇప్పుడు అన్ని చోట్ల చేస్తానే వస్తున్నాడు కదా, ముందర పేదలకు చూస్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు మీకు అందినాయా, మీకు ఇచ్చారు ఆయన ఏమన్నా? మాకు చాలా వచ్చు. అలా పథకాలు ఇవ్వడం వల్ల ప్రజలు సోమరులు అవుతున్నారు అంటున్నారు. అదే నేను ఒక వాలంటీర్ని. మీకు అంటే వాలంటీర్ అంటే 5,000 రూపాయలు ఏం సరిపోతాయి మీకు చెప్పండి అసలు నెలకి? ఖాళీగా ఉండే వాళ్ళకి అయ్యేస్తాం నయం కదా. అంటే చాలామంది డిగ్రీలు పీజీలు చదివి 5,000 రూపాయలకి ఉద్యోగాలు చేయాలని. అంతకుముందు ప్రభుత్వంలో లేదు కదా ఇది. అంతకుముందు ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవు, ఇప్పుడు ఇది పెట్టాడు, ప్రజలకు ఉపయోగపడుతున్నారు కదా. కానీ చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే అదే వాలంటీర్లకి 10,000 రూపాయలు జీతం పెంచుతా అన్నారు. చెప్పలేము, అది ఎక్కువ శాతం జరగదు. అది పెంచుతా అని ఆయన ఒక హామీ ఇచ్చారు కదా, మరి వాలంటీర్లు అంతా చంద్రబాబు నాయుడు గారు ఓటు వేసే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ? అది కనిపించదు. జనసేన గురించి ఏమంటారు? పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంటారా? లేదండి, గెలవడు. ఎందుకు గెలవరు? అంటే ఫాలోయింగ్ చాలా ఉంది, చాలా చూసుకుంటూ ఆయన చాలా డెవలప్మెంట్ చేస్తా పిఠాపురం దేశంలోనే నంబర్ 1 స్థితికి తీసుకెళ్తున్నారు. లేదండి, రేపు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు కదా, రేపు గెలిస్తే డిప్యూటీ సీఎంగా మీ ఊరికే పంపిస్తా అని, పిఠాపురానికి పంపిస్తా అని. ఎలా గెలుస్తాడు మరి? అంటే పిఠాపురం ఆమెను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తా అన్నారు కదా, ఈయన కూడా పవన్ కళ్యాణ్ గారు మంచి నాయకుడు, అలాగే మొత్తం ఫేమ్ ఉంది పబ్లిక్లో కూడా, ఈయన కానీ నంబర్ 1 ప్లేస్లో నిలబెడుతున్నారు కదా పిఠాపురాన్ని. చెప్పలేం కదా, వాళ్ళ నాయకులు ఎవరు హామీ ఇవ్వలేదు కదా అతనికి. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే ఖచ్చితంగా జైలుకి పోతారు ఆయన అంటున్నారు. అదే ఉండదు. మోదీ గారు బయటకు వచ్చారు కదా, ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు, బీజేపీ కూడా, మరి దానికి అర్థం ఏమనుకోవచ్చు? జైలుకి పోతారు అనుకోవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి? లేదండి, లేదు. ఓవరాల్గా రాబోయే ఏ పార్టీ వస్తుంది ఏపీలో? వైఎస్ఆర్సీపీ. ఓకే, థ్యాంక్స్. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.